నా పేరు ముదాం కిషన్, మా ఆవిడ పేరు ముదాం జ్యోతి. ఈమె గత సంవత్సరం నుంచి మోకాళ్ళ నొప్పులతో చాలా బాధపడుతుంది. 1 ఇయర్ నుంచి సారు చూసి మాకు అంటే మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గుతుందేమో అని. స్టేజ్ 2 ఉండే, స్టేజ్ 3కి వచ్చింది. స్టేజ్ 4 వచ్చిన తర్వాత కంపల్సరీ సర్జరీ అన్న తర్వాత అంటే నేను సింగరేణి ఉద్యోగిని, మాకు సింగరేణి రెఫర్ చేస్తే ఈ హాస్పిటల్ రేణి హాస్పిటల్కి వచ్చాము. రేణి హాస్పిటల్లో చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి డాక్టర్లు, మంచి సిస్టర్లు, మంచి ఆయమ్మలు. అసలు మాకు ఇది కార్పొరేట్ కంటే చాలా 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 బాగున్నది ఈ హాస్పిటల్. అంటే ఎవరైనా ఇట్లాంటి మోకాళ్ళ నొప్పులు బాధపడే వాళ్ళు ఇదే రేణి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోగలరు. మాకైతే చాలా సాటిస్ఫాక్షన్. మాకు సర్జరీ అయ్యి 2 మోకాళ్ళు సర్జరీ చేసుకున్నాము. 2 మోకాళ్ళు కూడా మాకు సాటిస్ఫాక్షన్గా 3 డేస్లో నడిపించారు మమ్మల్ని. రైట్ ఇదేమో 10 డేస్ అయింది చేసి, ఇదేమో 5 డేస్ అయింది. ఇవాళ మమ్మల్ని డిశ్చార్జ్ చేయడానికి నిర్ణయించారు. డిశ్చార్జ్ అయ్యి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ 10 డేస్కి రమ్మన్నారు. మాకైతే ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ అయితే కార్పొరేట్ కాదు. మేము అంటే మా పిల్లలు అమెరికాలో ఉంటారు, మా బ్రదర్ సింగపూర్లో ఉంటాడు. మాకైతే ఇతర దేశాలలో ట్రీట్మెంట్ చేసుకొని పోయే విధంగా ఉన్నది. మాకైతే ఇది చాలా చాలా హ్యాపీ. స్వామి సార్ అసలు గోల్డ్ మెడలిస్ట్ అన్న తర్వాత అది ఏమన్నా కానీ అని మేము కరీంనగర్లో డిసైడ్ అయ్యాం. ఎందుకంటే మా సింగరేణి ముద్దు బిడ్డ తను. అందుకే మేము ఈ సింగరేణి హాస్పిటల్ రెఫర్ అయితే ఈ రేణి హాస్పిటల్ని రెఫర్గా ఇచ్చి ట్రీట్మెంట్ చేసుకొని చాలా మంచిగా వెళ్తున్నాం సంతోషంగా. మాకైతే ఎలాంటి అంటే ఫోర్స్ లేదు, ఏది లేదు. మా ఇష్టపూర్వకంగా వచ్చినా మా ఇష్టపూర్వకంగా చేసుకున్నాం, మనస్ఫూర్తిగా వెళ్ళిపోతున్నాం. చాలా చాలా ధన్యవాదములు రేణి హాస్పిటల్ అండ్ స్టాఫ్, సిబ్బంది అందరికీ.